పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇది ఈ రకంగా ఇవ్వాలని. చలసాని నరేంద్ర గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాజ్యసభ రేస్ అనేది ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీ అయితే తన స్థానానికి ఖరారు చేసుకోలేకపోయింది. ఎందుకంటే రాజ్యసభ రేసులో ఖచ్చితంగా ఒక బలం అనేది కావాలి. అధిక మొత్తంలో 164 సీట్ల బలంతో ఇటు కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ తన స్థానాన్ని కల్పించుకోలేకపోయింది. అయితే ఇటు టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1 ఈ సీట్లు ఖరారు నేపథ్యంలో కూటమి ఎందుకు బీజేపీని పక్కన పెట్టాల్సి వచ్చింది? అలాగే ఎవరికి వారు మేము ఈ సీట్లలో ఖచ్చితంగా ఎవరినైతే మేము ప్రతిపాదిస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి ముందుండి నడిపించే వ్యక్తులే అని కూడా వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు సార్? రాజ్యసభ అంటేనే పెద్దల సభ అంటారు. దాంట్లో మేధావులు, విజ్ఞానవంతులు, లోక్సభలో లాగా పరిజ్ఞానం లేని కాకుండా ఏదైనా బిల్లుల మీద సమగ్రంగా చర్చించేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారని చెప్పి ఏ దేశంలో ప్రజాస్వామ్య దేశాల్లో పెద్దల సభను ఏర్పాటు చేస్తారు. మన దేశంలో కూడా చాలా కాలం అలాగుండేది. అయితే గత 2-3 దశాబ్దాలుగా దేశవ్యాప్తం కూడా ఇది ఒక రాజకీయ పునరావాస కేంద్రాలకు మారిపోయి, ఒకటేమో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలలేని వాళ్ళు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. రెండోది ఇందాక చెప్పినట్టు పారిశ్రామికవేత్తలు. ఇదివరకైతే పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంలో వాళ్ళకి ఎన్నికల విరాళాలు ఇచ్చో, ఇతర సమాజంగా వాళ్ళకి పార్టీలకి కొంచెం డబ్బులు ఇచ్చో, నాయకులకి ముడుపులు ఇచ్చో తమకు కావాల్సినటువంటి పనులు చేసుకునే వాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు? పారిశ్రామికవేత్తలే రాజకీయ నాయకులకు వచ్చేసి, వారే ఎంపీలుగా, వాళ్ళే మంత్రులుగా వచ్చేసి, వాళ్ళే పార్లమెంట్లో ప్రవేశించి, వాళ్ళే బిల్లులు తయారు చేసి, వాళ్ళే ప్రభుత్వ విధానాలను రూపొందించే స్థాయికి ఇవాళ ఉన్నారు. అందుకనే మన దేశంలో ఇవాళ అనేక రుగ్మతలు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా ఇవాళ ఆ విధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మొదటగా తెలుగుదేశం పెట్టిన కాడ నుంచి వాళ్ళ వరకు తీసుకుంటే ఆ పార్టీలో రాజ్యసభకి ఎన్నికైన వాళ్ళలో దాదాపు చాలా మంది వాళ్ళ పార్టీలో లేరు. ఎవరో 2-3 ఉన్నారేమో అంతే మాజీ సభ్యులు అనేవాళ్ళు. చాలా మంది మొదట ఫిరాయింపులు ఒక అవినీతికి వ్యతిరేకంగా జన్మించినటువంటి ఆపు లాంటి పార్టీలో కూడా కేవలం బాగా అప్పుడు వాళ్ళకే సీట్లు ఇచ్చి అక్కడ ఆ పార్టీలో ఒక ఇబ్బంది రాగానే ఒకేసారి 7 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. అదేవిధంగా ఈ రాజ్యసభ తెలుగుదేశం కూడా బీజేపీతో బంధం తెంచుకోగానే 4 రాజ్యసభ ఎంపీలు ఒకేసారి, అప్పటి వరకు తెలుగుదేశంలో కీలకమైన వాళ్ళు 4 ఒకేసారి వచ్చేసి బీజేపీలో చేరిపోయారు. ఈ విధంగా అంటే వాళ్ళకి రాజకీయ నిబద్ధత కానీ, విధానాల మీద స్పష్టమైన అవగాహన కానీ, ఒకవేళ మేధావులుగా చర్చల్లో పాల్గొనే సామర్థ్యం లేని వాళ్ళని ఇవాళ రాజ్యసభ పంపించడం జరుగుతుంది. ఈ విషయంలో తెలుగుదేశం మొదటి కాంచి ఇవాటి వరకు తెలుగుదేశంలో నాకు తెలిసి ఎస్సీలకి సంబంధించిన వాళ్ళకి ఎంతమంది రాజ్యసభ ఇచ్చారు అంటే నా దగ్గరికి నాకు తెలిసి సమాచారం లేదు. చాలా మందికి ఇస్తామని హామీలు ఇచ్చి, కాబట్టి వాళ్ళకి ఇవ్వబోతున్నామని మీడియా లీక్ కూడా ఇచ్చి, ఒక ఎస్సీని కాదని మీకు సీట్ ఇస్తున్నాం మేము, కాబట్టి ఆలోచించండి అని భారీ స్థాయిలో బేరసారాలు చేసిన సందర్భాలు నాకు ప్రత్యక్షంగా తెలుసు నాకు. కాబట్టి ఇది రాజ్యసభ ఎన్నికలు అనేది ఒక ఆషామాషి వ్యవహారంగా ఈవెన్ వైసీపీ పార్టీలో కూడా వాళ్ళు ఇంత ముందు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తకి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పారిశ్రామికవేత్తకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఎలాంటి పనిచిన వాళ్ళకి. మరి బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా తెలంగాణలో వాళ్ళ 130 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ నిధులు ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తకి ఇచ్చి, మరి ఆ పారిశ్రామికవేత్త కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంతో లాలుచి పడిపోయి తన ప్రయోజనాలు కాపాడుకున్నటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా పార్టీలు కూడా ఇటువంటి వాళ్ళని ఎంపిక చేయటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. బీసీపీ నుంచి తెలుగుదేశం ప్రభుత్వంగానే మొదట ఫిరాయించింది రాజ్యసభ సభ్యులు, మిగతా వాళ్ళు ఎవరు ఫిరాయించలేదు. కాబట్టి రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఇది ఒక స్పష్టమైన విధానం కానీ, పార్టీ ప్రయోజనాలు కానీ, లేకపోతే రాజ్యసభలో మంచి చర్చలు జరగాలన్నటువంటి ఆశయం కాకుండా ఇతరత్ర ప్రయోజనాలని, ఇతరత్ర అంశాలని పరిగణలో తీసుకుని ఎంపిక చేయటం వలన ఆయా పార్టీలు రాజకీయంగా దెబ్బతింటున్నాయి. మొత్తం ఈ రాజ్యసభ యొక్క ఎందుకుందో ఆ ఉద్దేశం కూడా మనకి నెరవేరట్లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అది రాజకీయ పునరావాస కేంద్రం కాదు. పారిశ్రామికవేత్తలు కోట్లు, 100 కోట్లు వెచ్చించి సీట్లు కొనుక్కున్నటువంటి ఒక కేంద్రంగా కాకుండా రాజ్యసభకు ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంచడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా కృషి చేస్తున్నటువంటి అవసరం ఉంది.